అన్వేష్పై కేసట. కరాటి కళ్యాణి ఫిర్యాదు మేరకు నమోదట. యూట్యూబర్ అన్వేష్పై కేసు నమోదైంది. ఆయన ఇటీవల హిందూ దేవులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ సినీ నటి కరాటి కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందువులు పూజించే సీతాదేవి, ద్రౌపది గురించి అన్వేష్ అసభ్యంగా మాట్లాడారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కళ్యాణి కంప్లైంట్ ఆధారంగా అన్వేష్పై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిరట. ఇది ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు ఈ హిందూ దేవతలు ఏదైనా ఒక ప్రతి ఒక్కడికి కూడా వీళ్ళని చూపించి మనం మాట్లాడేస్తే మన ఛానల్లో వ్యూస్ పోతాయి. హిందువులే కదా ఈజీగా రాయొచ్చు అన్న కాడికి ఉంది. ఒకవేళ ఇదే వ్యక్తి ఈ సోకాల్డ్ ముస్లిమ్స్ మీద కానీ, అంటే ఇది నేను ఏదో పక్షపాతంతో చెప్పే పరిస్థితి కాదు ఇది, కానీ వాస్తవం అర్థం చేసుకోవాలి. వేరే ఇతర మతాల మీద వీళ్ళు కామెంట్ చేసి అంత ఈజీగా కామెంట్ చేసే పరిస్థితి ఉండదు. వేరే మతాల మీద అంత ఈజీగా కామెంట్ చేస్తే వాళ్ళు ఊరుకోరు. వీళ్ళకి ఒక చులకన భావన ఉంది హిందువుల మీద. ఆ చులకన భావంతోనే ఎవడు నోటుకొచ్చిన విధంగా వాడు మాట్లాడతాడు. చూడండి, ఎక్కడ చూడండి, ఏ సెలబ్రిటీ అయినా ఎవడైనా కానీ ఈ హిందువుల విషయానికి వచ్చేసరికి ఇట్లాంటి సమస్యలు వస్తాయి. ఎందుకు? వీళ్ళకి అదే లోకువా. ఇది ఈజీ టార్గెట్ అనే కాడికి ఉంటుంది వీళ్ళకి. ప్రతి ఓడు సనాతన ధర్మం గురించి మాట్లాడేటోడే. అసలు ఆ సనాతన ధర్మం అంటే ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఈ పనికిమాలిన వీడియోలు చేసుకుంటూ ఏదో నీ లైఫ్ను రన్ చేసుకుంటున్నావు, బాగానే ఉంది. ఏదో బెట్టింగ్ యాప్స్ గురించి ఏదో మాట్లాడుతూ ఆ మధ్యకాలంలో కొంత హల్చల్ చేసింది. దానికి ఒక కారణం కూడా అనుకోవచ్చు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఇప్పుడు ఎవరెవరికి నోటీసులు ఇచ్చారో ఇదంతా కూడా ప్రధాన కారకుడు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు సివి సజ్జనార్ గారు కూడా ఆయనతో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఆయన ఏమైంది? మరి ఇప్పుడు ఇంత రచ్చ జరిగి ఇంత అనవసరమైన విషయం ఇది. ఇప్పుడు ఆడవాళ్ళ డ్రెస్సుల దగ్గర స్టార్ట్ అయిన అంశం ఇది. ఇప్పుడు ఆయన నోరు జారిండా లేకపోతే ఇంకో విధమా, ఆయన వర్షన్ ఏందనేది ఆయన ఒక క్లారిటీ ఇచ్చిండు. చాలా చాలా పద్ధతిగా ఆయన చెప్పుకొచ్చిండు మొత్తం. దీని మీద అనసూయ ఏం మాట్లాడింది, చిన్మయి ఏం మాట్లాడింది, అంతా మనకు అనవసరమైన విషయం. ఇప్పుడు ఒక డ్రెస్